ఆసేతు హిమాచల పర్యంతం ప్రకృతి ప్రసాదించిన సహజమైన వనరులతో అలరారుతూ అపారమైన విజ్ఞాన సంపదకు నిలయమై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమై యావత్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ధన్యభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి మన భారతదేశం. అనేక మంది మహర్షులు తమ తపశ్శక్తితో తాము దర్శించిన మహత్తర విషయాలను లోక కళ్యాణం కోసం ఉపనిషత్తుల రూపంలో అందించిన వేదభూమి మనది. ప్రాచీన కవుల పరంపరలోనే ఆధునిక యుగంలో గురజాడ, శ్రీశ్రీ, రాయప్రోలు, విశ్వనాథలు యుగకర్తలుగా, సంస్కర్తలుగా తెలుగు భాషామ తల్లికి ఎనలేని సేవలు చేసి తరించారు. తమ తమ మార్గాలలో బహువిధ ప్రక్రియలతో నవ్యకావ్య భూషణాలను తెలుగు తల్లికి అలంకరించిన నవయుగ వైతాళికులు తెలుగు సాహితీవనంలో ఎందరెందరో. నన్నయ మొదలు విశ్వనాథ వరకు గల కవులతో సరితూగగల స్థాయిలో మహాకావ్యరచన గావించి అమూల్య సాహిత్య సంపదను తెలుగువారికందించిన అద్వితీయ కవితా విశారదుడు, వాగీశ్వరి మంత్రసిద్ధిని పొందిన మహనీయుడు పుంభావ సరస్వతి మన వానమామలై. పోతన చరిత్రము వ్రాసి అభినవ పోతనగా వాసికెక్కిన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు మహాకవుల మన్ననలొందిన కవికుల తిలకుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణాయని ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్యులకు అతి సన్నిహితుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మవిభూషణ్ ఆచార్య సి నారాయణ రెడ్డికి అత్యంత ఆప్తుడు మన వరదాచార్యులు. మన వానమామలై తెలంగాణ కవుల్లోనే అగ్రగణ్యుడు, అపూర్వ సాహితీ దురంధరుడు. మణిమాలగా వెలువడిన పద్యకృతి విప్రలబ్ధ, జయధ్వజం, ఆహ్వానం వంటి గేయకృతులు, ఎన్నో వ్యాసాలు, మరెన్నో నాటకాలు, బుర్రకథలు ఎన్ని వ్రాసినా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, గౌరవాదరాలను సముపార్జించి పెట్టింది మాత్రం వరదన్న వ్రాసిన పోతన చరిత్రం. తొలి తెలుగు కవుల శైలికి దీటైనది ఈ అపూర్వ గ్రంథం. అనేకానేక అలంకారాలతో, అష్టాదశ వర్ణనలతో, పట్టుసడలని కథా సంవిధానంతో మహాభాగవతకర్త మహాకవి బమ్మెర పోతన జీవిత విశేషాలను అద్వితీయ ప్రబంధంగా అందించినవారు మన వరదాచార్యులు. కళలకు కాణాచి, కాకతీయుల రాజధాని, పలువురు సాహిత్యకారులు కొలువుదీరిన నేల ఓరుగల్లు. ఓరుగల్లు సమీపంలోని బమ్మెర గ్రామం పోతన్న జన్మస్థలమైతే, అదే ప్రాంతానికి చెందిన మడికొండ గ్రామం మన వరదన్న జన్మస్థలం కావడం యాదృచ్ఛికం. పోతన్నకు సిద్ధుడు తారకమంత్రోపదేశం చేసి వాణిని జిహ్వాగ్రమందుండు అని దీవిస్తే, వరదన్న వాగీశ్వరి మంత్రోపాసన చేసి వరసిద్ధిని పొందాడు. పోతన్నకు రామచంద్ర విభుడు స్వప్నంలో సాక్షాత్కరిస్తే, వరదన్నకు రామతారక మంత్రోపదేశం లభించింది. నిర్ధనత్వంలోనూ, నిరాడంబరత్వంలోనూ, నిరుపమాన కవితా శక్తిలోనూ ఇరువురికి సామ్యముంది. ఇద్దరు మహాకవుల జీవితాలలో గల సాదృశ్య ఘట్టాలను చూచి తెలుగు రచయితల సంఘం ఈ మహానుభావునికి అభినవ పోతన బిరుదాన్నిచ్చి సత్కరించింది. కాలం ఉన్నంతకాలం, వెలుగు ఉన్నంతకాలం వరదన్న సాహిత్య పరిమళాలు గుబాళిస్తూనే ఉంటాయి. ఆ సువాసనలే ఆయన శిష్యులకు, అభిమానులకు, ఆప్తులకు ఉత్తేజాన్నిస్తాయి. చిరునవ్వే ఆభరణంగా, మంచి మాటలే గీతావాక్కులుగా, సేవా భావనలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, మానవ సేవే భూషణంగా, కలమే ఆయుధంగా,
నిరంతర రచనలే మార్గంగా, ధర్మనిష్ఠే యోగంగా, సత్కర్మలే యాగంగా, వేద సారాల స్ఫూర్తితో ధర్మ సింధువులు చూపిన మార్గంలో పయనించి తెలుగు సాహితీ హిమ శిఖరంగా ఎదిగి తరతరాల వరకు ఎనలేని సాహిత్య సంపదను తెలుగు జాతికందించిన ఈ మహాకవి శిరోమణి మన వరదన్నకు ఈ జాతి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? భావోద్వేగాల భావాంజలితో కూడిన అక్షర సుమాల అక్షరాంజలి తప్ప. సర్వే జనా సుఖినో భవంతు.